ఇదిగో ఈవిడ గారి పెళ్ళంట, పెళ్లికి నగలు కావాలంట. అందుకని నానమ్మ దగ్గరికి వెళ్ళి వజ్రపాటి నగలిమ్మని గోల చేసింది. దీనికి తోడు ఉంది కదా మా అమ్మ, ఈ సామాన్య అమ్మ. నానమ్మ చాలా బాధపడింది సాముదిన. చివరికి కోపం తట్టుకోలేక అందరి మీద అరిచి బయటికి పొమ్మంది. ఓ ఐ సీ. అంతేకాదు ఫ్రెండ్, బీరువా తాళాలు తీసుకొని తనే ఓపెన్ చేసి నగలు తీసుకోవాలనుకుంది. దానికి నానమ్మ భలే వార్నింగ్ ఇచ్చింది. అమ్మమ్మ, నువ్వు వెళ్ళలేదమ్మమ్మ, వెళ్ళను కూడా. అవన్నీ తర్వాత చెప్తాను. ఆ సామాన్యకి ముందు బుద్ధి చెప్పాలి. అమ్మమ్మ, నువ్వేమీ అనుకోకపోతే బీర్వా కీస్ పట్టుకెళ్ళొచ్చా అమ్మమ్మ? కీస్ తీసుకువెళ్ళనా అమ్మమ్మ? థ్యాంక్స్ అమ్మమ్మ. అమ్మమ్మ, ఇక మీదట నువ్వు ప్రశాంతంగా ఉండు. మిగతా విషయాలన్నీ నేను డీల్ చేస్తాను. ఈ కీస్తో ఆ సామాన్యని ఒక ఆట ఆడించాలి. నువ్వు రెస్ట్ తీసుకోమమ్మా. బీర్వా తాళాలు చూసారా చూసారా? మీ వల్ల ఎవరి వల్ల కాంది శామ్ అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేసింది. ఆ కీస్ ఇలా ఇవ్వు సమంత. అబ్బచ్చా, నువ్వు అడగగానే ఇచ్చేస్తారా? ఎందుకు ఇవ్వవు? ఏయ్, కీస్ మీద చెయ్యి వేస్తే ఆ చెయ్యి కట్ అయిపోతుంది. ఇంకోసారి కీస్ టాపిక్ ఎత్తినా, అమ్మమ్మని డిస్టర్బ్ చేసినా అస్సలు ఆలోచించను. మైండ్ ఇట్. ఇంకేంటి, జ్యువెలరీ కొంటావా? చెక్ కావాలా? అమెరికాలో మాకు అంతుంది ఇంతుంది అని గొప్ప మాటలే చెప్పారుగా తల్లి కూతుళ్ళిద్దరు. మరి అడుక్కోవడం ఎందుకు? అసలు మీరు నిజంగా అమెరికా నుంచి వచ్చారా, లేకపోతే అమలాపురం నుంచి వచ్చారా? గ్రాండ్ మానే న్యాయం అడుగుతాను. గ్రాండ్ మా, గ్రాండ్ మా, గ్రాండ్ మా. మళ్ళీ ఏమైంది? యూర్ ఇన్సల్టింగ్ మీ. ఇప్పుడు ఆ సమంత కూడా నన్ను ఇన్సల్ట్ చేస్తుంది. అప్పుడు నేను కేసు తీసుకుంటానంటే నన్ను తిట్టిన మీరు ఇప్పుడు ఆ కేసు సమంతకు ఎందుకు ఇచ్చారు? ఎలా ఇచ్చారు? నేనివ్వలేదు, తనే తీసుకుంది. అదే ఎలా తీసుకుంటారండి? హక్కుతో. హక్క? అది నా మనవరాలు. నా మనవరాలికి నా దగ్గర హక్కు ఉండదా? ఎందుకు ఎందుకీ సడన్ చేంజ్ మీలో? ఎప్పుడూ ఒకలాగే ఉంటే బాగుండదు కదా. గ్రాండ్ మా, ఆ సమంత మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చిందని అడగరేంటి? నాకలా అడిగే హక్కు లేదే. వాట్? అవును, ఇది వాళ్ళ తాతగారిల్లు. ప్రస్తుతం ఈ ఇంట్లో అధికారం మీది కదా. అవునా?
నాకు ఈ ఇంటి మీద పూర్తి అధికారం ఉందని మీరే అంటున్నారు. అదే అధికారంతో చెప్తున్నాను, మీ ఇద్దరు ఇంటి నుంచి వెళ్ళిపోండి. అలా అని నేను అన్నాననుకో, మీరెంత బాధపడతారు. కాబట్టి మరీ లోతుకు వెళ్ళకండి. సముద్ర మంచి పని చేసావు. అమ్మ శాము, ఎప్పుడు తిన్నావో ఏంటో. రామ్మా, నీకోసం వేడివేడిగా వంట చేసి పెడతానే, త్వరగా రా. సముద్ర పద, ఫ్రెష్ అప్ అవుదు గాని. పద. ముందెళ్ళి ఆ పని చూడు. ఇకపోతే శామి ఇంటికి ఎందుకు వచ్చిందనే కదా మీరనేది. తన్ని అడిగే హక్కు, ఆపే అధికారం ఎవ్వరికీ లేదు. అసలు ఈ గోల్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. శ్రీనివాస్ గారు లేవండి. సూర్య గారు, ఎవ్రీథింగ్ సక్సెస్ కదా? సిస్టర్ వెనక్కి వచ్చేసింది కదా? వచ్చేసింది. థ్యాంక్ గాడ్. అయితే నేను నా రూమ్కి వెళ్ళి పడుకుంటా. ఓకే, చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అండి. అయ్యో, ఇదేంటి సూర్య గారు, ఇట్స్ మై డ్యూటీ. సరే, నేను వెళ్తాను. శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. ఎవరో వస్తున్నారనుకుంటా. బహుశా సామాన్య కావచ్చు. మీరెళ్ళి దాక్కోండి. ఎక్కడ తక్కువాలి? ఆ మంచం కింద దాక్కోండి. వెళ్ళండి. బేబీ, ఏంటిది? ఇంతలో ఏమైపోయింది? సూర్య ఇంట్లో లేడు మామ్. బయటుండే ఏదో చేశాడు. ఆ రియాక్షనే ఇది. డౌట్ ఎందుకు? వెళ్ళి చూడోసారి. కన్ఫ్యూజన్గా ఉంది. సూర్య ఇంట్లోనే ఉన్నాడు. అక్కడ సమంత యూఎస్ వెళ్లకుండా తిరిగి వచ్చేసింది. ఎలా? సూర్య చెయ్యాల్సిందంతా చేసేసి శామ్ని వెనక్కి తీసుకొచ్చి తనని మెయిన్ డోర్లో నుంచి లోపలికి పంపించి బ్యాక్ డోర్ నుంచి వచ్చి తను పడుకున్నాడా? సూర్య, సూర్య, నువ్వు ఎక్కడేంటి? నిద్రపోతున్నావా సూర్య? ఆడుకుంటున్నాను. నిద్రపోతున్న వాడిని లేపి నిద్రపోతున్నావా అని అడుగుతావేంటి? నీకు అసలు బుద్ధుందా? సారీ సూర్య, నువ్వు రూమ్లో ఉన్నావో లేదో అని. నేను నా రూమ్లో కాక ఇంకెక్కడ ఉంటాను? అయినా ఈ చెకింగ్ ఏంటి? నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి రావడం ఏంటి? ఈ విధంగా డిస్టర్బ్ చేయడం ఏంటి? సారీ సారీ సూర్య. సారీ ఏంటి? సారీ. ఓకే ఓకే, వెళ్ళిపోతున్నా. వెళ్ళిపో. సూర్య, నాకు ఒక డౌట్. ఇంకా వెళ్ళలేదా? డౌట్ ఏంటి? డౌట్ ఈ టైంలో ఇంకా ప్రశాంతంగా నిద్రపోనివా? గెట్ అవుట్.
సాముద్ర, నువ్వు మనసు మార్చుకొని తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, నీ మనసు మార్చి తిరిగి ఇంటికి తీసుకొచ్చింది సూర్యనే కదా? ఎలా వస్తే ఏంటక్క, ఫ్రెండ్ తిరిగి వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. సముద్ర, నువ్వు మళ్ళీ వెనక్కొచ్చేసావని ఆ సామాన్యకు మండిపోతుంది. నిన్ను యుఎస్ పంపించేయడానికి ఇంకా ఏదైనా ప్లాన్ వేసినా వేస్తుంది. ఏంటి ప్లాన్ అంటున్నారు? ఏం ప్లాన్ వేశారేంటి? మళ్ళీ సమంత రీ-ఎంట్రీ కోసం. ఐ నో, సమంత రీ-ఎంట్రీ వెనుక పెద్ద స్టోరీయే నడిచింది. ఎవరో ఆ స్టోరీ రైటర్? కమ్ ఆన్, టెల్ మీ సమంత. మీ డాడ్ నిన్ను యుఎస్ కొచ్చేయమని అంత స్ట్రాంగ్ గా సీరియస్ గా చెప్పిన తర్వాత కూడా నువ్వు యుఎస్ వెళ్ళలేదంటే ఏంటి కారణం? అవును, నిన్ను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వనని శపథం చేసి తెగ డ్రామా చేసి నిన్ను వెంట తీసుకుని వెళ్ళింది కదా ఆ ముసల్ది. ఏది అంటే ఈ డ్రామాలో ఆ ఓల్డ్ లేడీ కూడా మెయిన్ రోల్ పోషించింది కదా, అందుకే అడిగాను. కమ్ ఆన్, టెల్ మీ, వేర్ ఇస్ దట్ ఓల్డ్ లేడీ? ఏయ్, నాలుగు కోసేస్తా. ఇంకోసారి పికిల్ పాట్ ని ఓల్డ్ లేడీ అన్నావంటే ఏ అది ఓల్డ్ లేడీ కాక 16 years యంగా? సామాన్య, డోంట్ ఇరిటేట్ మీ. నా పేషెన్స్ ని పరీక్షించకు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏంటి నన్ను గెట్ అవుట్ అంటావా? హౌ డేర్ యు? యు నో హూ ఐ యామ్? వజ్రపాటి ఇంటికి కాబోయే కోడల్ని, సూర్యకి కాబోయే వైఫ్ ని. ఏహే, అయినప్పుడు చెప్పవే. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అంటే ఏంటి? కాదా? హ? కాదా? ఓ, కాకూడదని ప్లాన్ చేసుకొని వచ్చావా? ఏయ్, నా దృష్టిలో నువ్వొక పిచ్చుకవి. అలాంటి నీ మీద ప్లాన్లు వేయటం, బ్రహ్మాస్త్రాలు వదలటం ఎందుకే? వేస్ట్. హే సమంత, మర్యాదగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. లేదంటే లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తావే? చేయి చూస్తా. సమంత, వాట్ ఇస్ దిస్? నా చేత వెనకడుగేయించాలని ప్లాన్ చేసావు కదా. ఎప్పటికైనా ఈ ఇంటి నుంచి వెనకడుగు వేయాల్సింది నువ్వేనని గుర్తు చేస్తున్నా. ఒక్క అడుగు వెనక్కి వేసింది నిన్ను ఈ ఇంటి నుంచి 1000 అడుగులు వెనక్కి వేయించడానికి. అంత ఆశగా ఉందా? అయినా నువ్వేం చేయగలవే? చూడు, నా మీద ఈర్ష్యతో, కోపంతో నువ్వు ఈ ఇంట్లో చేస్తున్న గొడవలన్నిటికీ అందరూ బాధపడుతున్నారు. అందరి మనసులు చికాగ్గా ఉన్నాయి. నేను వెళ్తే అందరూ సంతోషంగా ఉంటారు, ఈ గొడవలుండవని వెళ్దామనుకున్నాను. కానీ బయటికెళ్ళి బాగా ఆలోచించాక అర్థమైంది, నా వాళ్ల కోసం, వీళ్ళ సంతోషం కోసం నేను ఇక్కడుండడమే కరెక్ట్ అని. అంటే సూర్య మనసు మారుద్దామనా? ఓసే పిచ్చిదానా, సూర్య మైండ్లో ఒకసారి ఒకటి ఫిక్స్ అయిందంటే ఇక దాన్ని ఎవ్వరూ చెరిపేయలేరు. ఆల్రెడీ సూర్య మనసు ఒక చోట ఫిక్స్ అయింది. ఫిక్స్ అయిన సూర్య మనసుని షిఫ్ట్ చేయడం నీ వల్ల కాదు కదా. నిన్ను పుట్టించిన మీ అమ్మ వల్ల కూడా కాదు. ఎస్, యూర్ రైట్. సూర్య మనసుని షిఫ్ట్ చేయలేం. ఎందుకంటే సూర్య మనసులో ఫిక్స్ అయ్యింది నేను. టైమ్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ ద ట్రూత్. అదలా ఉంచు. నీకు నేను ముఖ్యంగా చెప్తుంది ఒక్కటే, ఇది నా ఇల్లు, మా అమ్మ పుట్టిల్లు. ఇక మీదట నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా. ఎందుకో తెలుసా? నా గేమ్ స్టార్ట్ చేయడానికి, నీ గేమ్ ఎండ్ చేయడానికి. ఈ ఆటలో గెలుపు నీదో నాదో తేలుస్తా. This
వార్ ఇస్ బిట్వీన్ యూ అండ్ మీ. అలాగే ఉండు. అంతేకాని అమ్మమ్మ జోలికి కానీ ఈ ఇంట్లో ఎవరి జోలికైనా వెళ్ళావో ఈ సమంత వార్లోకి దిగుతుంది. మైండ్ ఇట్. చెప్తా. అక్క, అది మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది. దాన్ని బయటికి తరిమి కొట్టవేంటి? సారీ మేడం, నేను మీకు సెక్యూరిటీగా ఉండడమే నా డ్యూటీ. అంతేకాని ఈ ఇంట్లో వాళ్ళని బయటకు వెళ్ళమనడం నా డ్యూటీ కాదు. దీనికి కమిషనర్ గారు ఒప్పుకోరు. అయితే ఇక్కడే ఉండు. ఆ సమంతకి వీళ్ళందరి ఓదార్పు అయిపోయిన తర్వాత ఆ సూర్య వచ్చినా వస్తాడు. కానీ ఆ సమంత దగ్గరకు వెళ్ళనివ్వకు. ఓకే మేడం. శభాష్ వదిన, భలే చెప్పావు. నువ్వు ఫ్రెష్ అయ్యరా, కలిసి డిన్నర్ చేద్దాం. ఓకే. రారా. పదక్క. అన్నయ్య ఫ్రెండ్తో ఏమైనా మాట్లాడాలేమో. సూర్య సాముద్ని కలవకుండా ఉండడానికి ఆ దెయ్యం ఈ దెయ్యాన్ని కాపలాగా పెట్టేసి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ దయ్యాన్ని పక్కదారి పట్టించడానికి ఒక భూతంత్రం చేయాలి. ఏం చేద్దాం అక్క? ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, తప్పదా అక్క? తప్పద్రా, ప్లీజ్ వెళ్ళు. సరే. సార్, ఏంటి సార్ అలా నవ్వుతున్నారు నన్ను చూసి? నిన్ను చూసే. అదే, ఎందుకని? మీకు తెలీదా? నేను అంత అందంగా ఉన్నానా? చందమామే దిగి వచ్చి నేనందంగా ఉన్నానా అని అడిగినట్లుంది. అబ్బా, సిగ్గేస్తుంది సార్. మీరిలా నవ్వుతూ ఉంటే ప్రభాస్లా ఉన్నారు. నువ్వు మాత్రం తక్కువ ఏంటి, కాజల్లా ఉన్నావు. నిజంగానే సార్? ఓకే వాచ్మెన్. సారీ కానిస్టేబుల్ గారు, మీ డ్యూటీ మీరు చేయండి. అదే కాపలా డ్యూటీ. అక్క పద. అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు పొగిడాడు, అసలేం అర్థం కావట్లేదే. అమ్మో, చాలా లేట్ అయిపోయింది, పడుకోవాలి. లేకపోతే నా గ్లామర్ దెబ్బతింటుంది. నీ డౌట్ నాకు అర్థమైంది. ఎందుకు వచ్చాననే కదా, థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. దేనికి? నేను వేసిన డ్రైవర్ వేషం వేస్ట్ కాలేదు. నేను కనుక రాకపోతే నువ్వు ఈ పాటికి యూఎస్ ఫ్లైట్లో ఉండేదానివి. ఎప్పటికైనా వెళ్ళాల్సిందన్నే కదా. ఏంటి వెళ్ళేది?
నన్ను విడిచి వెళ్తానని ఇంకెప్పుడు అనొద్దు. నిన్ను దూరం చేసుకోవడానికా నీకు దగ్గరైంది? ఇలా అనుకోవడం, ఎప్పటికప్పుడు దూరం అవటం మామూలే కదా సూర్య. సో మనం ఒకటవుతామని నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకం ఉంది. లేదు, ఇంత జరిగాక పికిల్ పాట్ ఏం చెప్పినా డాడ్ కన్విన్స్ కారు. నన్ను వచ్చేయమని మళ్ళీ ఫోన్ చేస్తారు. ఈసారి ఆయనే స్వయంగా వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారు. నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఏం చేయగలనా? ఇప్పుడు చూడు. సూర్య, ఎవరికి కాల్ చేస్తున్నావు? సైలెన్స్.